గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ నోరూరించే నాన్ వెజ్ రుచులు అన్ని రకాల చికెన్ ఐటమ్స్ గోకుల్ రెస్టారెంట్ లో అన్ని రకాల స్పైసీ ఐటమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కాక్టైల్ మీకు ఇష్టమైన టేస్ట్ తో గోకుల్ రెస్టారెంట్ గొలగమూడి హైవే రోడ్ నెల్లూరు. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 101వ జయంతి. ఈరోజు రాష్ట్రం మొత్తం ఎంతో ఘనంగా దీన్ని జరుపుకుంటున్నారు. ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల బయట జరపలేక అందరూ పార్టీ ఆఫీసులోనే జరుపుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు అటు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం, పేదలు నిరుపేదల కోసం ఆయన ఎంతో సేవ చేశారు. కూడు గుడ్డ నీడ అనేవి ప్రతి మనిషికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మినిమం ఉండాలనే దాంతో ఆ రోజు జనతా వస్త్రాలు కావచ్చు, ₹2 కిలో బియ్యం కావచ్చు, లేదా ఇల్లు ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే కార్యక్రమాలు తీసుకురావడం. ఈరోజు ఆ కార్యక్రమాలు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 101వ జయంతి, ఒక శతాబ్దం ఒక మనిషి జన్మదినాలు జరుపుకుంటున్నామంటే వాళ్ళు మహానుభావులు, కారణ జన్ములు. ఈ తెలుగు జాతి ఉన్నన్ని సంవత్సరాలు రాబోయే తరాలు కానీ ఎన్టీ రామారావు గారిని గుర్తు పెట్టుకుంటారు. తెలుగు జాతికే గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సినీ రంగంలోనే కాదు, నిజ జీవితంలో కానీ ఆయన హీరో. పేదల పెన్నిధి, వెనకబడిన తరగతులకి ఈరోజు రాజకీయంగా ముందుకు తీసుకొని రావాలనే ఆకాంక్ష ఈ రోజుకి కానీ తెలుగుదేశం పార్టీ దానిపైన పనిచేస్తూ ఉంది. దైవాంశ సంభూతుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈనాడు ప్రపంచం అంతా నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. రాజకీయాల్లో ఓ పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు. సినీ రంగమే కాదు, రాజకీయ రంగంలో కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేటువంటి బిరుదుని నిరూపించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పులు, నేషనల్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టిన మహానేత నందమూరి తారక రామారావు గారు. జూన్ 4వ తారీఖు తర్వాత ఏర్పడబోయే నూతన ప్రభుత్వంలో 100వ జయంతి సందర్భంగా ఏదైతే మహానాడులో ఆనాడు ప్రకటించామో అవి తూచా తప్పకుండా నూతన ప్రభుత్వంలో ఆచరించి నందమూరి తారక రామారావు గారి ఆత్మశాంతికి ఆయన ఏది కోరుకున్నారో ఈ తెలుగు ప్రజల అభివృద్ధిని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు.